నమస్తే మిత్రులారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, ఒక మంచి విరగగాసిన పండ్ల తోట ఉందనుకోండి, దానికి కంచె లేదు. ఆ చేను పరిస్థితి, ఆ తోట పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ సామెత ఎందుకు చెబుతున్నానంటే, ఇంత పెద్ద భారతదేశం, ఎన్నో వనరులు, విశాలమైనటువంటి భారతదేశం, ఇన్ని సంవత్సరాలు భారతదేశ సరిహద్దులకు సరైన కంచె, రక్షణ వ్యవస్థ లేదు, కంచె లేదు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది పచ్చి నిజం. 2014 దాకా నిరభ్యంతరంగా మన జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు జరగటానికి కారణం ఏం తెలుసా? రక్షణ కంచె లేదు, ఎక్కడా కంచె లేదు. 13,500 కిలోమీటర్లు అట్లా గాలికి వదిలేశారు. అదేవిధంగా బెంగాల్ సరిహద్దు, బంగ్లాదేశ్ 3,500 కిలోమీటర్ల సరిహద్దు గాలికి వదిలేశారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి అంగుళాన్ని వదలకుండా కంచేస్తూ వచ్చారు. ఇప్పటికీ బెంగాల్లో 500 కిలోమీటర్ల కంచె ఆగింది. ఎందుకో తెలుసా? మమతా బెనర్జీ దేశ సరిహద్దును కాపాడాల్సిన బాధ్యత కలిగిన పదవిలో ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 500 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉండగా ఇప్పటికీ కేటాయించాల. ఆ వివాదం ప్రజెంట్ కోర్టులో నడుస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, మోడీ గారు ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చాడో, మొట్టమొదట ఆయన దృష్టి సారించినటువంటి రంగాలు ఆర్థికాభివృద్ధి, దేశ రక్షణ. దీంట్లో భాగంగా 90% కంచె పూర్తి చేశారండి. ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా, అత్యంత కీలకమైనటువంటిది చికెన్ నెక్. ఇది మన భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 7 రాష్ట్రాలకు వెళ్ళేటువంటి మార్గం ఉంది చికెన్ నెక్ అని. అది చాలా ఇరుకైన మార్గం, 22 కిలోమీటర్లు నేరోగా ఉంటుంది. అది గనక చైనా గనక ఆక్యుపై చేస్తే ఇక మనకు ఆ 7 రాష్ట్రాలతో సంబంధం ఉండదు. దీన్ని గురించి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2014 వరకు అనేక ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ అందులో దేశ రక్షణకు ఏర్పాట్ల భాగంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. ఏంటంటే, చికెన్ నెక్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యి చైనా బంగ్లాదేశ్ సరిహద్దుల దాకా అండర్ గ్రౌండ్ టన్నెల్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. 36 కిలోమీటర్లు. అయితే ఏంది, అనేక టన్నెల్స్ నిర్మించారు కదా, దీని ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారు? ఈ చికెన్ నెక్ అనే ప్రదేశాన్ని చైనా ఆక్రమించినా కూడా భూమార్గం ద్వారా మనం చైనా సరిహద్దులకు, ఈశాన్య రాష్ట్రాలకు నిరభ్యంతరంగా ప్రజలు రవాణా మార్గం యథావిధిగా కొనసాగించవచ్చు. రెండోది, యుద్ధ సమయాల్లో యుద్ధం వచ్చినప్పుడు మనం అతి వేగంగా మన సైన్యాన్ని తరలించటానికి అత్యంత ఉపయోగపడుతుంది ఇది. గతంలో ఈ టన్నెల్ లేకుండా ఉంటే మన పరిస్థితి ఏంటంటే, చైనా సైన్యం కనుక మన దానికి దాడి చేయని మొదలు పెడితే, చైనాని ఎదుర్కోవడానికి చైనా బార్డర్ దగ్గరికి మనం వెళ్ళటానికి, ఈ 35 కిలోమీటర్లు వెళ్ళటానికి 24 గంటల సమయం పడుతుంది. అక్కడ అత్యధికంగా వర్షాలు పడుతుంటాయి. ఒక్కొక్కసారి కొండ చర్యలు విరిగి పడితే అది 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో తెలియదు. ఈ లోపల భారత సైన్యం మీద చైనా సైన్యం అటాక్ చేస్తుంది. ఆయుధాలు ఉండవు, మందుకొండ ఉండదు, తిండి నీళ్ళు కూడా ఉండవు అన్నమాట. రవాణా లేదు, అక్కడ రోడ్డు లేదు, ఏం లేదు, కనెక్టివిటీ దెబ్బతినిపోతుంది. కాబట్టి వాటిని అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఈ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా ఎన్నో కీలకమైనటువంటి అడుగులు తీసుకుంటూ దేశ రక్షణ కోసం ఈ ప్రాజెక్టుని ప్రారంభించాడు, అనుమతి తెలిపింది కేంద్ర ప్రభుత్వం ఈరోజు. జై